ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ ఓ మాజీ ఎమ్మెల్యే క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలతో బాగానే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అయినా ఇప్పుడు వారిని కాదని ఓ సీనియర్ నేతను వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి మరీ అక్కడ పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఆ మాజీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టడానికే వైసీపీ అధినేత పక్క పార్టీ నుంచి వేరొకరిని తీసుకొచ్చారనే గుసగుసలు గుప్పమంటున్నాయి. అదే అనంతపురంలోని సింగనమల నియోజకవర్గం. ఇంతకు శైలజానాథ్ వైసీపీలో చేరడం వెనుక చక్రం తిప్పిన ఆ నేతలు ఎవరు? కాంగ్రెస్ సీనియర్ నేత వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో మాజీ ఎమ్మెల్యే పద్మావతి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇక అక్కడి నేతల మధ్య గ్రూప్ రాజకీయాలకు తెరలేసినట్టేనా? వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైసీపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న వారిని కాదని నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త వారిని తీసుకురావటం పాత లీడర్లకు అస్సలు నచ్చటం లేదట. వైసీపీ ప్రారంభం నుంచి పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు ఆలూరి సాంబశివారెడ్డి, ఆయన భార్య జొన్నలగడ్డ పద్మావతి. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పద్మావతి 2019లో మరోసారి బరిలో నిలిచి విజయం సాధించారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో ఆమె హవా కొనసాగింది. ఆలూరు సాంబశివారెడ్డికి అధిష్టానం కేబినెట్ ర్యాంక్ కల్పిస్తూ నామినేటెడ్ పదవి కట్టబెట్టడంతో నియోజకవర్గంలో సాంబానే రాజకీయం నడిపారు. అయితే నాటి ఎమ్మెల్యే పద్మావతి తీరుపై 5 ఏళ్లలోనే సొంత పార్టీలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావటం, పక్క నియోజకవర్గాలైన తాడిపత్రి, అనంతపురం ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డితో నెలకొన్న విభేదాలు పలుమార్లు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని సాధారణ కార్యకర్త వీరాంజనేయులకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. రాష్ట్రంలో కూటమి ప్రభంజనంతో సింగనమలలోనూ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ విజయం సాధించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఓడిపోవటం, ముందు నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆలూరు సాంబశివారెడ్డి, పద్మావతి అంతంత మాత్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఆ పార్టీ శ్రేణులకు ఇబ్బందిగా మారిందట. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్ వైసీపీలో చేరటంతో సాంబా కుటుంబ రాజకీయాలకు చెక్ పడిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. సాంబారెడ్డి కుటుంబం ముందు నుంచి పార్టీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. గత ఎన్నికల్లో వారు చెప్పిన వ్యక్తి వీరాంజనేయులుకే అధిష్టానం టికెట్ కేటాయించింది. అక్కడి వరకు బాగానే ఉన్న పక్క నియోజకవర్గాల్లో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డితో వారికి ముందు నుంచి వైరం నెలకొందట. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరు రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారట. ఇలా కీలక నేతల మధ్య వైరాలు, సమన్వయం లేకపోవటం వల్ల గత ఎన్నికల్లో అందరూ ఓటమిని చవిచూశారు. అయితే అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంపై సాంబా వర్గీయులు సోషల్ మీడియాలో మరో విధంగా ప్రచారానికి తెరలేపారట. వెంకట్రామిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పంపుతారని, వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి సాంబశివారెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరిగిందట. అలాగే సింగనమల ఇన్ఛార్జిగా శైలజానాథ్కు బదులు తాను చెప్పిన వారికి బాధ్యతలు ఇవ్వాలని అధినేత జగన్ వద్ద ప్రతిపాదన పెట్టారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నేతల మధ్య నెలకొన్న వివాదాలు, సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాలపై జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోరాదని సాంబశివారెడ్డికి అధినేత ఆదేశాలిచ్చారట. శైలజానాథ్ పార్టీలో చేరటం వెనుక పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి క్రియాశీలకంగా పనిచేశారన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. శైలజానాథ్ రాకతో పద్మావతి కుటుంబ రాజకీయానికి తెరపడినట్లేనని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉమ్మడి ఏపీలో కీలక పదవులు అలంకరించిన మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకోవటం వెనుక వేరే కారణాలున్నాయట. కాంగ్రెస్లో మనుగడ లేదని, అందుకే పార్టీ మారారని ఆయన అనుచరులు చెప్తున్నారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న వైఎస్ షర్మిల శైలజానాథ్కు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదట. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా కేవలం సింగనమల నియోజకవర్గానికి బాధ్యుడిగా నియమించటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారట. కాంగ్రెస్లో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో కండువా మార్చారట శైలజానాథ్. వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారనే చర్చ నడుస్తోంది. అధిష్టానం నుంచి ఆ మేరకు హామీ రావడంతోనే పార్టీలో చేరారని ఆయన అనుయాయులు చెప్తున్నారు. సింగనమలలో పద్మావతి ప్రాబల్యాన్ని తగ్గించడానికే శైలజానాథ్ను వైసీపీ అధినేత తెరపైకి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సాంబశివారెడ్డి కుటుంబ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి.
శైలజానాథ్ రాకతో సింగనమల వైసీపీలో మున్ముందు ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.